దువ్వాడ ఎపిసోడ్ కాస్త స్లో అయ్యి మళ్ళీ ఫ్లోలోకి వచ్చింది. కొత్త ఎపిసోడ్ నీ ఇంటికొస్తా చెక్కులు తెస్తా అనే టీజర్ తో మొదలైంది. రేపు దువ్వాడ ఇంటికి వెళ్తానన్నారు మాధురి. మరి ఇంట్లోకి రానివ్వాలంటూ అక్కడే ధర్నా చేస్తున్న వాణి ఏం చేస్తారు? మాధురిని అడ్డుకుంటారా? దువ్వాడ ఫైల్స్ మరోసారి వేడెక్కింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి తాను కూడా వెళ్తా అన్నారు మాధురి. ఇప్పటికే 10 రోజులకు పైగా దువ్వాడ ఇంటి ముందు ఆయన భార్య వాణి ధర్నా చేస్తున్నారు. తనను ఇంట్లోకి రానివ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ ఎపిసోడ్ లో తాజాగా ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ నెలకొంది. వాణి మాధురి ఒకరికొకరు ఎదురు పడితే దువ్వాడ ఇంటి దగ్గర ఏం జరగనుంది? ఇక ఇంటి పంచాయతీకి తోడు తనకు దువ్వాడ 2 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ మాధురి చూపిస్తున్న చెక్కులు కొత్త చిక్కులు తెచ్చేలా కనిపిస్తున్నాయి. ఇక మాధురి వల్ల దువ్వాడకు థ్రెట్ ఉందని ఆరోపించారు వాణి. మాధురి వల్ల తన భర్త శ్రీనివాస్ కి ఏదైనా జరిగితే తాను తన పిల్లలు రోడ్డున పడతామన్నారు వాణి. పోలీస్ వారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, నేను నా పిల్లలు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే రేపు శ్రీని గారితో మా లైఫ్స్ అన్ని ముడిపడి ఉన్నాయి. ఆవిడ చాలా దారుణమైన వ్యక్తి, చాలా మంది లైఫ్స్ తో ఆడుకునే వ్యక్తి. ప్రతి ఒక్క రూమ్ ని చెక్ చేస్తూ నాకు గాని శ్రీని గారికి గాని నా పిల్లలకు గాని ఫుల్ గా సెక్యూరిటీ ఇవ్వాలనేది నేను కోరుకుంటున్నానండి. దువ్వాడకు తన వల్ల కాదని వాణి వల్లే ప్రమాదం ఉందంటూ కౌంటర్ ఇచ్చారు మాధురి. దువ్వాడను చంపడానికి వాణి ట్రై చేస్తుందని ఆమె ఆరోపించారు. ఇంటి నిర్మాణం కోసం దువ్వాడకు తాను 2 కోట్ల రూపాయలు ఇచ్చానని, అదే ఇల్లు కావాలంటే వాణి తనకు ఆ డబ్బు ఇవ్వాలంటున్నారు మాధురి. తనకు డబ్బు ఇచ్చేదాకా దువ్వాడ ఇంటి దగ్గర కూర్చుంటా అన్నారు మాధురి. శ్రీని గారి మీద అటాక్ చేయడానికి చూసింది, ఈవెన్ చంపడానికి కూడా ట్రై చేసింది. ఎప్పుడైనా నాకున్నప్పుడు నీకు ఇచ్చేస్తానని చెప్పి నాకు చెక్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇల్లుకి ఎవరికి రైట్ లేదు అని అంటోంది కాబట్టి నేను చూపించాల్సి వచ్చిందండి. సో ఈ అమౌంట్ నాకు క్లియర్ చేసేసి ఆమె ఇల్లు తీసుకుంటుందా, లేకపోతే ఆమెకి శ్రీనివాస్ గారు ఇచ్చిన ఇంటికి వెళ్ళి శ్రీనివాస్ గారితో ఏమైనా లీగల్ గా ప్రాబ్లమ్స్ ఉంటే తేల్చుకుంటుందా? సో మీరే ప్రజలే డిసైడ్ చేయాలండి. రేపు వెళ్ళి మీడియా వాళ్ళని కూర్చోబెట్టి నేను కూడా అక్కడ కూర్చుంటాను. నాకు ఇవ్వాల్సిన అమౌంట్ వచ్చినంత వరకు నేను కూర్చుంటాను. ఇది త్వరగా క్లియర్ చేసుకుంటే మంచిదండి. చెక్కులతో దువ్వాడ ఇంటికి మాధురి వెళ్తే ఏం జరుగుతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన దువ్వాడ ఇల్లు మరోసారి 2 వర్గాల ఆందోళనతో దద్దరిల్లేలా ఉంది.